ఏఐసీసీ అగ్ర నాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ చేస్తున్న సేవలను కొనియాడారు. కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంప్ ఆఫీసులో సంబరంగా రాహుల్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ద్వేషాన్ని అంతం చేసి ప్రజలను ఏకం చేయడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రకు ఒక భారీ ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వారి జన్మదినం ఈరోజు మన కంది శ్రీనివాసరెడ్డి గారి ఆఫీసులో ఇన్ఛార్జ్ గారి ఆఫీసులో జరుపుకుంటున్నాం. 56 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా నేను ఒకటే ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ దేశ ప్రజల ఆశీర్వాదం వారికి కావాలి. వారు 200 ఆయన జీవించి ఈ యొక్క దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు ఆ భగవంతునికి ప్రార్థిస్తా ఉన్నాను. భగవంతుని ఈ రోజు ఈ యొక్క రాహుల్ గాంధీ గారి వారి కుటుంబం వారి తాత నెహ్రూ నుంచి మొదలు పెడితే వారి నానమ్మ ఇందిరాగాంధీ ఉంటే ప్రధానమంత్రిగా, అదే విధంగా వారి తండ్రి రాజీవ్ గాంధీ అదే పాటలో అదే అడుగుదారులో ఈ యొక్క దేశం కోసం వారు నడుస్తా ఉన్నారు. ఈ దేశంలో ఎవరు వేయని భారత్ జోడో యాత్రను పెట్టుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ యొక్క భారతదేశంలో ఎవరు చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరున్నారంటే మన రాహుల్ గాంధీ గారు చెప్పే సందర్భంగా తెలియజేస్తాం. ఇటువంటి మహానుభావుడు అంటే దేశంలో ఉన్న రైతుల బాధలు, పేదల బాధలు, కష్టాలు చూసి ఈ యొక్క దేశం బాగుపడాలన్న ఆలోచనతో వారు కష్టాలు చూడడానికి పాదయాత్ర మొదలు పెట్టుకొని ఈ దేశంలో అందరినీ ఈరోజు భారతదేశంలో మనం పరిశీలిస్తా ఉన్నాం. కులాల మీద, మతాల మీద రాజకీయాలు చేసి పబ్బం కట్టుకుంటున్న ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఒకటే కంకణం కట్టుకుందాం. ఆయన జన్మదిన